ఫ్రెండ్స్, డిఎస్ఎస్ స్కూల్ అసిస్టెంట్ విద్యా మనోవిజ్ఞాన శాస్త్రం అని ఈ తెలుగు మరియు సంస్కృత అకాడమీ ఆంధ్రప్రదేశ్ వారి పుస్తకంలో ప్రజ్ఞాలబ్ధిని గురించి డిస్కస్ చేస్తున్నాం కదా. అయితే మనకి ప్రజ్ఞాలబ్ధి ఆధారంగా వ్యక్తుల రకాలను గురించి ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. 20 కంటే తక్కువ ప్రజ్ఞాలబ్ధి ఉన్నవారు మూడులు ఈడియట్స్ అని అంటాం. 20 నుంచి 50 ప్రజ్ఞాలబ్ధి కలిగిన వారిని బుద్ధిహీనులు ఇంబెసిల్స్ అని అంటాం. 50 నుంచి 70 ప్రజ్ఞాలబ్ధి కలిగిన వారిని అల్పబుద్ధులు మోరాన్స్ అని అంటాం. 70 నుంచి 90 ప్రజ్ఞాలబ్ధి కలిగిన వారిని తెలివి తక్కువ అడల్ట్స్ అని అంటాం. 90 నుంచి 110 ప్రజ్ఞాలబ్ధి కలిగిన వారిని సగటు ప్రజ్ఞావంతులు అంటాం. ఇది గుర్తుపెట్టుకోవాలి మనం. సగటు ప్రజ్ఞావంతులు అంటే అన్నీ గుర్తుపెట్టుకోవాలి. 90 నుంచి 110 అంటే మిడిల్ అనమాట. సగటు ప్రజ్ఞావంతులు మధ్యలో. ఇది ఎక్కువ మంది సగటు ప్రజ్ఞావంతులుగానే ఉంటారు. 110 నుంచి 130 ప్రజ్ఞాలబ్ధి కలిగిన వారు ఉన్నత ప్రజ్ఞావంతులు. 110 నుంచి 130 ప్రజ్ఞాలబ్ధి కలిగిన వారు ఉన్నత ప్రజ్ఞావంతులు సుపీరియర్. 130 నుంచి 140 అత్యున్నత ప్రజ్ఞావంతులు వెరీ సుపీరియర్. 140 నుంచి 150 అత్యున్నత ప్రజ్ఞావంతులు. 150 నుంచి 160 ప్రజ్ఞాలబ్ధి కలిగిన వారు ప్రతిభావంతులు జీనియస్ ఆర్ గిఫ్టెడ్ అని అంటాం. 160 కంటే ఎక్కువ కలిగిన వారు కూడా ప్రతిభావంతుల్లోకి వస్తారు. అయితే ఇక్కడ మనకి అల్ప ప్రజ్ఞావంతులు అధిక ప్రజ్ఞావంతులు అనే 2 రకాలుగా ఇవ్వడం జరిగింది. అల్ప ప్రజ్ఞావంతులను గురించి డిస్కస్ చేద్దాం. ప్రజ్ఞాలబ్ధి 70 కంటే తక్కువ ఉన్నవారిని తెలివి తక్కువ వారిని మందబుద్ధులని మానసిక క్షీణత ఉన్నవారని వ్యవహరిస్తారు. ఈ ప్రజ్ఞాలబ్ధి ఇక్కడ ఉంది కదా మనకి పైన టేబుల్లో. ఈ ప్రజ్ఞాలబ్ధి 70 కంటే తక్కువగా ఉన్నవారిని ఏమంటాము? తెలివి తక్కువ వారని మందబుద్ధులని మానసిక క్షీణత ఉన్నవారని వ్యవహరిస్తాం. విభాజనంలోని 3 వర్గాలకి చెందిన వారిని గురించి తెలుసుకుందాం. ఫస్ట్ ఎవరు? ఈ 3 వర్గాలు ఏంటి? మూడులు, బుద్ధిహీనులు, అల్పబుద్ధులు. అంటే ఈ మూడు వర్గాలకి చెందిన వారిని గురించి మనకి అల్ప ప్రజ్ఞావంతులుగా ఇవ్వడం జరిగింది. మూడులు వీరి యొక్క ప్రజ్ఞాలబ్ధి 20 కంటే తక్కువగా ఉంటుంది. జీవించినంతకాలం ఇతరులు ఎవరైనా వీరిని కనిపెట్టి ఉండవలసి వస్తుంది. వీరు తమ స్వంత పనులు కూడా చేసుకోలేరు. వీరికి ఇతరులు స్నానం చేయించాలి, దుస్తులు తొడగాలి, తినిపించాలి. వీరు ఎక్కువ కాలం జీవించలేరు. నెక్స్ట్ బుద్ధిహీనులు. వీరి యొక్క ప్రజ్ఞా స్థాయి 20 నుంచి 50 వరకు ఉంటుంది. వీరు సాధారణ విద్య కూడా నేర్చుకోలేరు. ప్రత్యేక పాఠశాలలు వీరికి అవసరం. బుద్ధిహీనుల యొక్క ప్రజ్ఞాస్థాయి 20 నుంచి 50 వరకు ఉంటుంది. ప్రజ్ఞాలబ్ధి స్థాయి వీరు సాధారణ విద్యను కూడా నేర్చుకోలేరు. ప్రత్యేక పాఠశాలలు అవసరం బుద్ధిహీనులకి. నెక్స్ట్ అందులో వీరు తమ శారీరక అవసరాలు తీర్చుకోవడానికి అవసరమయ్యే శిక్షణ ఎంతో కష్టం మీద నేర్చుకుంటారు బుద్ధిహీనులు. నెక్స్ట్ అల్పబుద్ధులు. వీరి యొక్క ప్రజ్ఞాస్థాయి 50 నుంచి 70 వరకు ఉంటుంది. వీరికి సాధారణ విద్య నేర్పవచ్చు. నైపుణ్యం అవసరం లేని వృత్తులలో శిక్షణ ఇవ్వవచ్చు. అల్పబుద్ధులు. వీరి యొక్క ప్రజ్ఞాస్థాయి 50 నుంచి 70 వరకు ఉంటుంది. వీరికి సాధారణ విద్య నేర్పవచ్చు. 50 నుంచి 70 వరకు ఉన్న వాళ్ళని ఏమంటాం? అల్పబుద్ధులు అంటాం. ఈ అల్పబుద్ధులకి సాధారణ విద్య నేర్పవచ్చు. నైపుణ్యం అవసరం లేని వృత్తులలో శిక్షణ ఇవ్వవచ్చు. ఇప్పుడు మనం అల్ప ప్రజ్ఞావంతుల యొక్క లక్షణాలు గురించి డిస్కస్ చేద్దాం. అల్ప ప్రజ్ఞావంతులు అంటే 3 రకాలు, 3 వర్గాలకు చెందిన వారు ఉన్నారు అల్ప ప్రజ్ఞావంతుల్లో. మూడులు, బుద్ధిహీనులు, అల్పబుద్ధులు. వీరు ముగ్గురిని మనం ఏమంటాం? అల్ప ప్రజ్ఞావంతులు అంటాం. అంటే ఈ 3 వర్గాలకి చెందిన వారిని అల్ప ప్రజ్ఞావంతులు అంటాం. ఈ అల్ప ప్రజ్ఞావంతుల యొక్క లక్షణాలు ఏంటి? వీరు ఎత్తు, బరువు తదితర శారీరక వికాస స్థాయిలలో మిగతా వారి కంటే తక్కువగా ఉంటారు. ఎత్తు, బరువు తదితర శారీరక వికాస స్థాయిలలో మిగతా వారి కంటే తక్కువగా ఉంటారు వీరికి వ్యాధులు తొందరగా సోకుతాయి. వీరిలో అవయవాల అపసవ్యత ఎక్కువ. తోటి పిల్లలు వీరిని అంతగా ఇష్టపడరు. వీరు ఏకాకులుగా ఉంటారు. తమ కంటే చిన్న పిల్లలతో స్నేహం చేస్తారు. బుద్ధిహీనులు, మందబుద్ధులు ఎంతో సమస్యాపూరితంగా ఉంటారు. అమూర్త విషయాలు, ఊహలు, వివేచన అవసరమయ్యే పాఠ్యాంశాలను గ్రహించలేరు. భాషా వికాసం మందకోడిగా ఉంటుంది.
రాత నైపుణ్యాలు లోపభూయిష్టంగా ఉంటాయి. ఇవన్నీ ఏంటి? అల్ప ప్రజ్ఞావంతుల యొక్క లక్షణాలు. నెక్స్ట్ అధిక ప్రజ్ఞావంతులను గురించి డిస్కస్ చేద్దాం. 10,000 మంది విద్యార్థులున్న పాఠశాలలో సుమారు 443 మంది విద్యార్థులు అధిక ప్రజ్ఞావంతులు ఉంటారు. 10,000 మంది విద్యార్థులున్న పాఠశాలలో 10,000 మంది విద్యార్థులున్న పాఠశాలలో సుమారు 443 మంది విద్యార్థులు అధిక ప్రజ్ఞావంతులు ఉంటారు. 1,00,000 మంది ఉన్న పట్టణంలో 4,430 మంది అధిక ప్రజ్ఞావంతులు ఉంటారు. 1,00,000 మంది ఉన్న పట్టణంలో 4,430 మంది అధిక ప్రజ్ఞావంతులు ఉంటారు. అధిక ప్రజ్ఞావంతుల యొక్క లక్షణాలు ఏంటి? అధిక ప్రజ్ఞావంతులు మిగిలిన వారి కంటే ఎత్తులోను, బరువులోను, ఇతర శారీరక వికాసంలోనూ మిన్నగా ఉంటారు. వీరి ఆరోగ్యము మిగిలిన వారి కంటే బాగుంటుంది. అధిక ప్రజ్ఞావంతుల యొక్క ఆరోగ్యము మిగిలిన వారి కంటే బాగుంటుంది. నెక్స్ట్ వీరు ఉత్తేజకరమైన గృహ వాతావరణం, పరిసరాల నుంచి వస్తారు. వీరిలో సాంఘిక పరిణతి ఎక్కువ. వీరికి ఆటలు, సంగీతము, కళలు అంటే ఇష్టం. వీరిని ఇతరులు ఇష్టపడతారు. వీరు తమ కంటే పెద్దవారితో స్నేహం చేయడానికి ఇష్టపడతారు. భాషా వికాసం వీరిలో అందరికంటే ముందుగా జరుగుతుంది. వీరి అవగాహన సామర్థ్యం, స్మృతి, ధారణ హెచ్చుగా ఉంటుంది. చదవడం, రాయడం, నేర్చుకోవడం, అమూర్త విషయాలలో ఆసక్తి చూపడం ఎక్కువ. నెక్స్ట్ ప్రజ్ఞా పరీక్షల వల్ల ఉపయోగాలేంటి? మేధావులైన విద్యార్థులను గుర్తించడానికి ఉపయోగపడతాయి. అభ్యసనలో వెనకబడి ఉన్న విషయాన్ని, తక్కువ స్థాయి ప్రజ్ఞ ఉన్న వారిని గుర్తించి వారిపై శ్రద్ధ తీసుకునేందుకు ఉపయోగపడతాయి. విద్యార్థులను పై తరగతికి ప్రమోట్ చేయడానికి ఉపయోగిస్తారు. ఉన్నత స్థాయిలో ప్రజ్ఞ అవసరమైన కోర్సులలో ప్రవేశ పరీక్షలుగా వాడతారు. వివిధ ఉద్యోగ నియామకాలలో తగిన వ్యక్తులను నియమించడానికి ఈ ప్రజ్ఞా పరీక్షలను ఉపయోగిస్తారు. ఇక్కడతోటి మనకి ఈ ప్రజ్ఞాలబ్ధి ఆధారంగా వ్యక్తుల రకాన్ని గురించి డిస్కస్ చేసాం. అంటే మనకి మెయిన్గా 70 పైన ఉన్న వాళ్ళు ఎవరు? 3 ఉన్నారు కదా. మూడులు బుద్ధిహీనులు, అల్పబుద్ధులు. వీరందరినీ ఏమంటాం మనం? అల్ప ప్రజ్ఞావంతులు అంటాం. నెక్స్ట్ అధిక ప్రజ్ఞావంతులు ఉన్నారు కదా. వీళ్ళు 10,000 మంది విద్యార్థులు ఉన్న పాఠశాలలో ఎంతమంది అధిక ప్రజ్ఞావంతులు ఉంటారు? 443 మంది. 1,00,000 మంది ఉన్న పట్టణంలో 4,430 మంది అధిక ప్రజ్ఞావంతులు ఉంటారు. వారి యొక్క లక్షణాలు, అదేవిధంగా ప్రజ్ఞా పరీక్షల ఉపయోగాలను గురించి ఈ వీడియోలో డిస్కస్ చేసాం. నెక్స్ట్ వీడియోలో మనం ప్రజ్ఞా మాపనాన్ని గురించి డిస్కస్ చేద్దాం.